హాయ్ అండి, నమస్తే. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరి ముక్కలు మిగిలిపోయినప్పుడు 10 నిమిషాలను అయిపోయే టేస్టీగా కొబ్బరి లడ్డూలు చేయండి. రుచి చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే అయిపోతుంది. ఎప్పుడైనా గెస్ట్లు వచ్చేటప్పుడు లేదంటే ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేడిన తర్వాత 2 కప్పుల వరకు కొబ్బరి తురుము వేసుకున్నాను. లో ఫ్లేమ్లలో పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు వరకు పంచదారను వేసి పంచదార సగానికి కరిగిపోయిన తర్వాత ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మీరు ఈ లడ్డూలు చేసే ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలి. పాలు వేయగానే ఈ విధంగా సాఫ్ట్గా అవటం మొదలవుతుంది. పంచదార అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత చేతికి మనకి ఇలా చిన్నది చెక్ చేయగానే లడ్డూలా అవుతుంది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడే లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కొబ్బరి లడ్డూలు అయితే రెడీ అయిపోయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.